నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో ఘనంగా ప్రారంభమైన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 11వ జిల్లా మహాసభలు. మహిళల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఐద్వా మాజీ అధ్యక్షురాలు వాసంశెట్టి కుమారి. ఎంతో మంది రైతులకు ప్రయోజనకరంగా ఉండే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నష్టాల బాటలో ఉంది. డీసీసీబీని లాభాల్లో తీసుకువచ్చేలా బ్యాంక్ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి కృషి చేయాలన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కాకినాడ పల్లంరాజు నగర్ పవన్ గార్డెన్స్ లో ఓ ఇంటిపై నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు ఆకస్మిక దాడి. 18 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన 3 టౌన్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 11వ జిల్లా మహాసభలు కాకినాడ యూటీఎఫ్ హోంలో ఐద్వా మాజీ అధ్యక్షురాలు వాసంశెట్టి కుమారి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ఐద్వా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సిహెచ్ రమణి, జిల్లా కార్యదర్శి కె వరలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. మద్యం షాపులు జనాభా ప్రాతిపదికన పెంచడంలో ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ, అదే జనాభా ప్రాతిపదికన త్రాగునీరు అందించడంలో, పేదలకు ఇల్లు ఇవ్వడంలో, మహిళలకు రుణాలు ఇచ్చి ఆదుకోవడంలో, మహిళల మీద దాడులను నియంత్రించడంలో, లైంగిక వేధింపులు అరికట్టడంలో లేదని ఆరోపించారు. తక్షణమే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు ఎస్ కళావతి, జి భూలక్ష్మి, ఆర్ వెంకటలక్ష్మి, జి దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా 11వ మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రారంభంగా జెండా ఆవిష్కరణ మాజీ అధ్యక్షురాలు వాసంశెట్టి కుమారి గారి చేత జెండా ఆవిష్కరణ చేయించడం జరిగింది. ముఖ్యంగా ఈ మహాసభల్లో గత కార్యక్రమాల్లో ఏం చేసామనేది చర్చించడం జరుగుతుంది. అలాగే ఇటీవల కాలం మహిళల మీద జరుగుతున్న ఏదైతే ఉందో దాడి కానీ, అణచివేత కానీ, లేదా లింగ సమానత్వం, స్త్రీ పురుషుల సమానత్వం లేకపోవడం కానీ, ఈ అంశాల మీద మేము ఈ కార్యక్రమంలో చర్చించడం అనేది జరుగుతుంది. చర్చించి కర్తవ్యాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకి రక్షణ లేదు. ఈ రక్షణ కోసం ప్రభుత్వాలు ఏ రకమైన చర్యలు చేపడతారో దీంట్లో ఒక తీర్మానం కూడా చేస్తాం. అలాగే ఈ మహిళల మీద దాడులు జరగడానికి ప్రధానమైన కారణం మద్యం. ఈ మద్యం కూడా దీనివల్ల నష్టాలు ఉన్నాయి. ప్రభుత్వాలు ఈ మద్యాన్ని ఎప్పటిలోగా దీన్ని తొలగిస్తారనే దానికి కూడా ప్రభుత్వం మాకు ఒక హామీ అనేది ఇవ్వాలనేది ఈ సందర్భంగా మేము దీంట్లో చర్చిస్తాం. అలాగే స్త్రీలకి ఉపాధి లేదు, ఉపాధి కూడా మా ప్రభుత్వం కల్పించాలని మేము తీర్మానం ప్రవేశపెడుతున్నాం. అలాగే శ్రామిక మహిళలు పనిచేసే దగ్గర లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, దాని మీద కూడా తీర్మానం ప్రవేశపెడతాం. అలాగే డ్వాక్రా సంబంధించి కూడా ప్రభుత్వం డ్వాక్రా మహిళలకి ఏ రకమైన పథకాలని ప్రవేశపెడుతుంది, భవిష్యత్తు డ్వాక్రా మహిళల్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది హామీ ఇవ్వాలి. డ్వాక్రా కూడా అనేక లోపాలు అనేవి జరుగుతున్నాయి. ఈ లోపాలు జరగకుండా నిర్వహించేదానికి ప్రభుత్వానికి మేము ఒక ప్రత్యామ్నాయం కూడా చూపించాలని తీర్మానం పెడతాము. అలాగే అనేక సమస్యల మీద డిమాండ్లు తీర్మానాల్లో పెట్టి కర్తవ్యాలు తీసుకుని నూతన కమిటీని ఎన్నుకుని ఈ మహాసభని మేము దిగ్విజయంగా జయప్రదం చేయాలని అనుకుంటున్నాం. ఇది జిల్లా నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరవడం అనేది జరిగింది. నా పేరు సిహెచ్ రమణి, రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఐద్వా జిల్లా సెక్రటరీ నేను కె వరలక్ష్మి పేరు. ఈరోజు జిల్లా మహాసభలో జయప్రదంగా నిర్విఘ్నంగా జరుపుకోవడం కోసం 11వ జిల్లా మహాసభలు చేసుకుంటూ ఉన్నాము. ఐద్వాగా మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. పని ప్రదేశాల్లో సమాన పనికి సమాన వేతనం లేకుండా పనిచేస్తూ ఉన్నారు. మహిళలకు పని భారం ఎక్కువ అవుతూ ఉంది. ఆ పని భారాన్ని ప్రభుత్వాలు ఏ విధంగా తగ్గించి వీళ్ళకి సదుపాయం కల్పిస్తుంది, భద్రత కల్పిస్తుంది అన్నది చూడాలి.
అలాగే పని ప్రదేశాల్లో మహిళలకు మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల వాళ్ళు అనేక అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించాలి. అలాగే ఈ మధ్య కాలంలో మద్యం ఏర్లై పారుతూ ఉంది. ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక పేరు వస్తూ ఉన్నారు, వచ్చిన తర్వాత ఒక రకంగా చేస్తూ ఉన్నారు. సంపూర్ణ మద్య నిషేధం చేయకపోతే రోడ్ల మీద మద్యం సేవించి తిరిగే వాహనాలు నడిపే వాళ్ళు కూడా అనేక రకాల యాక్సిడెంట్లు చేస్తూ ఉంటే వాళ్ళ కుటుంబాలు వీధి పాలవుతూ ఉన్నాయి. వీటన్నిటి గురించి మద్యపాన నిషేధం చేస్తాను అని ఏవైతే ప్రభుత్వాలు ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మద్యపానాన్ని ముఖ్య ఆదాయ వనరుగా చూస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. ఆదాయ వనరుగా కాకుండా మహిళల యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని మద్యాన్ని నిషేధించాలని 11వ మహాసభల సందర్భంగా మేము కోరుకుంటా నివేదికలు తీర్మానాలు ప్రవేశపెట్టమని ఉన్నాము.